టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం వారణాసి. ఈ మూవీ కోసం యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలంటూ ప్రచారం ఊపందుకుంది. వారణాసిలో వెలసిన హోర్డింగులే ఈ ప్రచారానికి కారణం. వివరాలేవీ లేకుండా కేవలం విడుదల తేదీతో కూడిన హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. అయితే త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక రోల్లో నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఆదర్శ కుటుంబం అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఒక ఫ్యామిలీ డ్రామాకు క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు. అయితే షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాజెక్టులో వరుసగా టెక్నికల్ మార్పులు జరుగుతున్నాయి. తొలుత వేయించిన సెట్ తో ఆయన సంతృప్తి చెందకపోవడంతో కొత్త సెట్ వేయించి మరీ షూట్ మొదలు పెట్టారని తెలుస్తోంది. అంతకుముందు కెమెరామ్యాన్ విషయంలోనూ ఇలాంటి మార్పే జరిగినట్టు తెలుస్తోంది. సాంకేతిక నిపుణుల మార్పుల వల్ల షూటింగ్ షెడ్యూల్స్ కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ నాణ్యత విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది. అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేసి వేసవి వినోదాన్ని అందించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ఫ్యాంటసీ హర్రర్ కామెడీ చిత్రం ది రాజాసేప్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జియో హాట్స్టార్ వేదికగా ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సంస్థ అధికారికంగా ప్రకటించింది. తరుణ్ భాస్కర్, ఈషా రబ్బా జంటగా నటించిన చిత్రం ఓం శాంతి శాంతి శాంతిహి. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్ గా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాదిక్ షేక్, నవీన్ శనివారపు ఈ మూవీకి నిర్మాణం వహించారు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లెనిన్ సమ్మర్ కానుకగా రిలీజ్ కు సిద్ధమైంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఫైనల్ గా మే 1న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అఖిల్ తన కెరీర్ లో ఆశిస్తున్న మాస్ కమర్షియల్ సక్సెస్ ను ఈ సినిమాతో అందిస్తాడని అక్కినేని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం పక్కా యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్ర బృందం. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను నటిస్తూ బిజీగా ఉన్నాడు. రవి కిరణ్ కొల్లా దర్శకత్వంలో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రౌడీ జనార్దన చిత్రంలో నటిస్తున్నారు. మరో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో రణబాలి అనే మూవీలో కూడా నటిస్తున్నారు. ఈ 2 సినిమాలు కూడా విజయ్ దేవరకొండకు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్. అయితే ఈ 2 సినిమాలు పూర్తవక ముందే ఇప్పుడు విజయ్ దేవరకొండ మరో డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇష్క్ 24, మనం వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు విక్రమ్ కే కుమార్ విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కామెడీ థ్రిల్లింగ్ అంశాల కథతో రూపొందిన సినిమా త్రిముఖ. రాజేష్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యోగేష్ కెల్లె హీరోగా నటించారు. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించారు. ఆకృతి అగర్వాల్, సాహితీ దాసరి, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఇవాళ థియేటర్స్ లోకి వచ్చింది. మంచి కథ, బలమైన స్క్రీన్ ప్లేతో ఈ సినిమా రూపొందింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోని బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది మనశంకర్ వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది. రొటీన్ ఫార్ములాతో అనిల్ ఈసారి దెబ్బతింటాడని విమర్శకులు భావించినప్పటికీ ఆయన తనదైన శైలిలో భారీ హిట్ ను ఖాతాలో వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ సినిమా విషయంలో అనిల్ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. తాను తీసుకున్న ఒక స్క్రీన్ ప్లే నిర్ణయమే భారీ హిట్ కు కారణమని అనిల్ రావిపూడి తాజాగా తెలిపారు. ఎడిటింగ్ సమయంలో ఆలోచించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను మార్చాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఇటీవల బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడుమోరు ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ గతేడాది డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇద్దరు ప్రస్తుతం తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఎక్కువ సమయం తన భర్తతో కలిసి ఉండేందుకు శామ్ ఇష్టపడుతోంది. బయటకు వెళ్లినా వీరిద్దరూ కలిసి వెళ్తున్నారు. ఇక ప్రొఫెషనల్ గా కూడా శామ్ రాజ్ కలిసే ప్రయాణం చేస్తున్నారు. అయితే సమంత త్వరలో తన పేరును మార్చుకోబోతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు సమంత రుత్ ప్రభు అని పిలువబడిన ఆమెను ఇకపై సమంత నిడుమోర్ గా పేరు మార్చుకోనుందని తెలుస్తోంది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ జాదవ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన మూకీ చిత్రం గాంధీ టాక్స్. కిషోర్ పాండురంగ్ బేలేకర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కాంచనా మూవీ స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ రాఘవ లారెన్స్ కెరీర్ లో సెన్సేషన్ హిట్ ను క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని లారెన్స్ స్వయంగా డైరెక్ట్ చేశారు. హర్రర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. 2011లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా మరోసారి థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను మార్చి 13న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఇప్పుడు డాల్బీ అట్మాస్ లో వీక్షించవచ్చని మేకర్స్ తెలిపారు. రాఘవ లారెన్స్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో పాటు హర్రర్ అంశాలు మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయం. తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ లో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్ చిత్రం ఏకంగా 7 జాబితాల్లో విజేతగా నిలిచి సత్తా చాటింది. 2021లో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాదిలోనే అత్యధిక పురస్కారాలు సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, నటి, విలన్, సహాయ నటుడు, సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు జాబితాల్లో అవార్డు దక్కించుకుంది. ఫిబ్రవరి 13న ఈ పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ ని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అందులో హీరోయిన్ గా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ సినిమా అంటే పాన్ ఇండియా హంగులు ఖాయమని, అందుకు తగ్గట్టుగానే నటీనటుల ఎంపిక జరుగుతోందని చిత్రబృందం చెబుతోంది. ఈ క్రమంలో శ్రద్ధా కపూర్ పేరును పరిశీలిస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ లో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా ధురంధర్ బాక్సాఫీస్ దగ్గర భారీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీని దర్శకుడు ఆదిత్య ధర్ డైరెక్ట్ చేశారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితరులు కీలక రోల్లో నటించారు. ఈ సినిమాలోనే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ్, హిందీలో అందుబాటులోకి వచ్చింది. ధురంధర్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న చిత్రం ధురంధర్ పార్ట్ 2. రణ్వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్ గా ఈ మూవీలో నటించారు. మంచి అంచనా నడుమ వచ్చి ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ప్రస్తుతం సీక్వెల్ ధురంధర్ 2 కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ పై ఆసక్తి నెలకొంది. థియేటర్స్ లో పార్ట్ 1 క్లైమాక్స్ లో ఈ మూవీ టీజర్ ను ప్రదర్శించారు. కానీ ఆన్లైన్ లో మాత్రం అఫీషియల్ గా ఎలాంటి టీజర్ రాలేదు. దీంతో ధురంధర్ పార్ట్ 2 టీజర్ ఆన్లైన్ లోకి ఎప్పుడు వస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ టీజర్ ఇవాళ లేదా రేపు ఆన్లైన్ లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. సన్నీ డియోల్, దిల్జిత్ దోసాంజ్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బోర్డర్ 2 బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ ను సొంతం చేసుకుంది. 1997లో వచ్చిన క్లాసిక్ చిత్రం బోర్డర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే దేశీయంగా 230 కోట్లకు పైగా వసూళ్ల మార్కును దాటేసింది. ఈ విజయం చిత్ర యూనిట్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం ఈ మూవీ కలెక్షన్స్ కాస్త డ్రాప్ అయినట్లు పియాసీ లెక్కలు చెబుతున్నాయి. బోర్డర్ 2 మూవీలో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి నటించారు. అయితే సునీల్ శెట్టి మాత్రం సినిమాను ఇంకా చూడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమా ప్రీమియర్ షో సమయంలో కూడా ఆయన థియేటర్ బయట ఉండిపోయారు. తన కుటుంబ సభ్యులంతా లోపల సినిమా చూస్తుంటే సునీల్ శెట్టి మాత్రం బయట అభిమానులతో ముచ్చటించడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయంపై సునీల్ శెట్టి స్పందించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 500 కోట్లు వసూలు చేసే వరకు ఈ మూవీని చూడొద్దని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇది అహంకారం కాదని, తన కొడుకు సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ తీసుకున్న నిర్ణయమని సునీల్ శెట్టి చెప్పుకొచ్చారు. బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో అమృత్ రాజ్ గుప్తా తెరకెక్కించిన సిరీస్ దల్ దాల్ సమరజ్ తిజోరీ, ఆదిత్య రావల్ కీలక పాత్రలో నటించారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. వాటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఆది పినిసిట్ హీరోగా నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రం డ్రైవ్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో రాణించలేదు. కానీ తర్వాత ఓటీటీలో విడుదలయ్యాక పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా మొదటిగా అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులోకి తెచ్చింది. అయితే తాజాగా మరో ఓటీటీలోకి ఈ మూవీ రిలీజ్ అయింది. వాటి నుంచి ఈ మూవీ ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ నటుడు నివిన్ పౌలి లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం సర్వం మాయా హర్రర్ కామెడీగా అఖిల్ సత్యం తెరకెక్కించారు. అజు వర్గీస్, రియా సిబు, ప్రీతి ముకుందన్ కీలక రోల్లో నటించారు. మలయాళ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలు సాధించిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూనే భావోద్వేగాలతో ప్రేక్షకుల మదిని దోచుకున్న ఈ సినిమా జియో హాట్స్టార్ వేదికగా ఓటీటీలో సందడి చేస్తోంది.